నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పాఠశాలల విలీనంతో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాల విలీనంపై డీఈఓకు సూచించిన పాలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. తమ మామిడి పంట పొలాలపై దాడులు చేసి లక్షలాది రూపాయల పంటను ఏనుగులు ధ్వంసం చేశాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి విద్యుత్ కంచెను ఏర్పాటు చేయాలి. పై స్థాయి అధికారులకు తమ సమస్యలు తెలిపి వెంటనే నష్టపరిహారం అందించాల్సిందిగా కోరిన రైతు ఉమాపతి. పాలమనేరు మున్సిపాలిటీ బొమ్మిదెడ్డి గ్రామంలో ఆవుల షెడ్డుకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. మంటల్లో చిక్కుకొని మృతి చెందిన 2 ఆవులు. ఇంటి యాజమానిపై గిట్టని వారు ఈ పని చేసిందచ్చని గ్రామస్తుల ఆరోపణ. వార్తల్లోని వివరాలు. పాఠశాలల విలీనంతో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పాలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి డీఈఓకు సూచించారు. మోడల్ పాఠశాలల ఏర్పాటుతో పలు పాఠశాలలు విలీనం చేయటం మూలంగా నియోజకవర్గంలోని 3 చోట్ల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ప్రధానంగా పాలమనేరు మండలంలోని పాలమాకులపల్లి, బీకోట మండలంలోని ఏరినాగేపల్లి, బైరాడ్డిపల్లి మండలంలోని మూగనపల్లిలో సమస్యలు తలెత్తిందని, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. కాబట్టి ఈ సమస్యను ఇప్పటికే జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. విద్యార్థులకు ఏమాత్రం అసౌకర్యం లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని డీఈఓకు ఆయన వివరించారు. ఇక అదేవిధంగా పెద్ద పంచాని మండలంలోని హైస్కూల్ అప్గ్రేడ్ అయినప్పటికీ అక్కడ తగినంత సిబ్బంది లేదని వర్క్ అడ్జస్ట్మెంట్ల ద్వారా సిబ్బందిని కేటాయించాలని సూచించారు. ఆ స్కూల్లో కొద్దిగా మాకు ప్రాబ్లం ఉందంటే మిమ్మల్ని పంపిస్తాను, వర్క్ అడ్జస్ట్మెంట్ కింద చేసి అవి క్లోజ్ కాకుండా చూస్తాము. మీరు ఉన్నారా? విజయవాడలో ఉన్నారు ఏమ్మా? నిన్న విజయవాడకు వచ్చినారా? అంటే ఇంకొక ఇష్యూ మనకు పెద్ద పన్నెంలో గవర్నమెంట్ హై స్కూల్ ఉంది కదా, దాన్ని అప్గ్రేడ్ చేసాం +2. దాంట్లో ఏమైందంటే వాళ్ళకి ఆల్రెడీ 600 స్ట్రెంత్ ఉంటే మనకు అడిషనల్గా స్టాఫ్ ఇచ్చింటారు. 579 ఉంది, 21 తక్కువ ఉంది. ప్లస్ దానికైతే అడ్జస్ట్ అవుతుంది, కానీ ఈ +2కి మనం స్టాఫ్ని ఇవ్వాలి. నేను ఫిలప్ చేయలేదమ్మా, ఇప్పుడు చేయించిన నేను చేయిస్తాను. నువ్వు అది చెప్పించండి, దాని వర్క్ అడ్జస్ట్మెంట్ కింద కొంత ఇక్కడికి, ఎందుకంటే అది ఒకటేమో మన గవర్నమెంట్ హై స్కూల్ బాగుంది స్కూలు, దాన్ని కొంచెం వర్క్ అడ్జస్ట్మెంట్ కింద చేయండి. ఇది చాలా ప్రాబ్లం ఉంది మనకు. ఎర్నాగేపల్లి, పాల్మాకులపల్లి అండ్ మోగన్పల్లి 3 చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. అది మీరు వస్తే క్లియర్గా చూడాలి. అందుకే కరెక్ట్గా ట్రై చేస్తుంటే ఆయన బిజీగా ఉన్నట్టున్నాడు, నేను ఆడే ఉన్నట్టున్నాడు. కూడా మాట్లాడానమ్మా, ఈ డైరెక్టర్తో, మీ సెక్రటరీతో, శశిధర్తో కూడా మాట్లాడాను. మొన్న మాట్లాడితే అది ఏంది 1-2 చేసుకుందాంలే అని చెప్పినాడు. విజయరామరావు ఇద్దరు ఉన్నారు. అది 1-2 ఇష్యూ లేదులేండి, చేస్తాం, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా క్లారిటీ తీసుకొని మళ్ళీ కలెక్టర్ చెప్పాను. ముసలిమడుగు మామిడి రైతు ఉమాపతి నాయుడు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, గత వారం రోజులుగా ఏనుగులు తమ మామిడి పంట పొలాలపైన దాడులు చేసి లక్షలాది రూపాయల మామిడి పంటను ధ్వంసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముసలిమడుగు మామిడి రైతు ఉమాపతి నాయుడు మంగళవారం మీడియాకు తెలిపారు. గత వారం రోజులుగా ఏనుగులు తమ మామిడి పంట పొలాలపైన దాడులు చేసి లక్షలాది రూపాయల మామిడి పంటను ధ్వంసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి విద్యుత్ కంచెను ఏర్పాటు చేసి ఏనుగులను మామిడి పంటలను ధ్వంసం చేయకుండా అడ్డుకోవాలని కోరారు. పై స్థాయి అధికారులకు తమ సమస్యలు తెలిపి వెంటనే నష్టపరిహారం అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. నా పేరు ఉమాపతి నాయుడు, జిల్లా రైతు నేత. పాలమనేరు మండలం ముసలిమడుగు గ్రామంలో మాకు 5 ఎకరాల మామిడి తోపు పెంచి పోషించుకుంటూ జీవనం చేస్తున్న నేపథ్యంలో రాత్రి గుంపు ఏనుగులు వచ్చి మా పంట పొలాలపై ప్రవేశించి అందులోని కోత దశలో ఉన్న మామిడి చెట్లను కొమ్మలను విరిచేసి అందులోని కాయలు ఆరగించి నష్టపరిచాయి. అదే కాకుండా సమీప గ్రామంలో అనేక మంది రైతుల పంట పొలాలలో కూడా ఇదే విధంగా వివిధ రకాల పంటలను ధ్వంసం చేసి నష్టపరిచే ఉన్నాయి. గత సంవత్సరం నుంచి ఇటువైపు రాకుండా ఉన్న ఏనుగులు రాత్రి గత వారం నుంచి కూడా ఇక్కడ పంట పొలాలని ధ్వంసం చేయడమే కాకుండా రైతుల్ని నష్టపరిచి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
అటవీ శాఖ వారు కూడా రాత్రి అక్కడ పొలాలకు రాకుండా అప్రమత్తంగా ఉంటున్న మన వైపు వచ్చి నష్టపరుస్తున్నాయి. దాదాపు మాకు ఇక్కడ రాత్రి 1 ఎకరా పైన ధ్వంసం చేసి నష్టపరుచున్నాయి. మేము పంటలపై పెట్టుకున్న లక్షలాది రూపాయలు పెట్టుబడి అప్పులు చేసి అప్పులకు తీర్చలేక నష్టపోయే పరిస్థితులు ఉన్నాం. అప్పులు కట్టలేక ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు జరిగిన నష్టపరిహారం ఇప్పించి అటవీ ప్రాంతాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేపిస్తే ఇటువంటి నష్టాలు జరగవని రైతులు కూడా సూచిస్తున్నారు. అటవీ శాఖ వారు కూడా దీనిపైన శ్రద్ధ చూపి మాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక పంపి ప్రభుత్వం ద్వారా రైతులకు నష్టపరిహారం ఇప్పించి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని రైతులకు కోరుకుంటున్నారు. అదేవిధంగా రైతులు కూడా ఇదే విధంగా నష్టపరిస్తే ఊరుకోరు, రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి గురపాఠం చెప్పే విధంగా కూడా సిద్ధపడతారని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇక మీదట ఇటువంటి నష్టాలు జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని ఏనుగులు పంట పొలాలపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంత నష్టం వచ్చింది కదా, దీన్ని బట్టి మీరు ప్రభుత్వానికి ఏమన్నా మీరు పంపినారా ఏదన్నా? మేము కూడా గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా వలన జరిగే పంట నష్టాలకు, ప్రాణ నష్టాలకు తీసుకొని అనేక సార్లు చేసినాము. ఈ సోలార్ ఫెన్సింగ్ వేయాలని, అదేవిధంగా అడవి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ట్రెంచులు కొట్టి వాటికి కందకాలు తీసి వాటికి పునరుద్ధరించాలని కూడా మేము అనేక సార్లు ప్రభుత్వానికి తెలిపినాము. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏనుగులు పంట పొలాలపైకి రావడమే కాకుండా వ్యవసాయ భూముల్లో ఇల్లు నిర్మించుకొని ఉంటున్న రైతులు ఇండ్లపై, అదేవిధంగా పశువుల చెట్లపై, అదేవిధంగా గొర్రెల చెట్లపై, అదేవిధంగా పట్టుపురుగు చెట్లపై కూడా ధ్వంసం చేయడమే కాకుండా గ్రామాల్లో చొరబడి మూగజీవాలైన పాడి పశువులు కానీ, గేదెలు కానీ వాటిని అట్లే చాలా నష్టాలు కూడా ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. పంట పెట్టుబడులకు లక్షలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుకున్న పంటలు చేతికొచ్చే సమయంలో ఇలా గుంపుల వారీగా వస్తున్నాయి. ఈ విధానాన్ని అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని కూడా అనేక సార్లు డిమాండ్ చేశాము, వినతి పత్రం ఇచ్చాము. అటవీ శాఖ అధికారులు కూడా అనేక సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అడవి ఏనుగులను అరికట్టేందుకు ప్రయత్నం చేస్తారని మేము భావిస్తున్నాం. అదే ఈ గ్రామంలో కాస్తో కూస్తో కొంతవరకైనా నివారించే పరిస్థితి రావచ్చు. జిల్లా అంతటా తిరిగి మారుమూల ప్రాంతాల మొత్తం ఈ ఏనుగులు, కుంకి ఏనుగులు పోయి నివారించాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. వాటిపైన ఆధారపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుని పెంచి ఏర్పాటు చేసి కూడిపోయిన కందకాలని మళ్ళీ వాటిని పూడికి తీసి ఏనుగులు రాకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులు ఆవేదన గురికి రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమో లేకుంటే ధర్నా చేయడమో ఇటువంటి కార్యక్రమాలు కూడా చేసేందుకు సిద్ధం పడుతున్నారని. అంటే గతంలో ట్రెన్సింగ్ ప్లస్ సోలార్ లైన్ అంతా వేసినారు కదా సార్, అది ఏమైంది? గతంలో వేసిన కోట్లాది రూపాయలు వేసిన కందకాలు కానీ, సోలార్ కంచి కానీ మొత్తం కాకుండా ఈ కందకాలు తీయడానికి కోట్లాది రూపాయలు వెచ్చించి కాంట్రాక్టర్లకు లాభపడినారే కానీ రైతులు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తున్నాం. ఇప్పటికైనా ఆ సోలార్ ఎప్పుడైతే టెంపరీగా ఇప్పుడైతే తాత్కాలిక సోలార్ కూడా పనిచేయదు, దానిపైన చర్య తీసుకోకపోవడం ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాటిని కూడా పునరుద్ధరించి సోలార్ ఫెన్సింగ్ వేయాలని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. సార్ నేను విన్నదంటే ఇప్పుడు ఏనుగులు పంట పొలాలపైకి వచ్చినప్పుడు వాళ్ళు రావట్లేదా? పంట పొలాలకు ఏనుగులు వచ్చినప్పుడు వాళ్ళు ట్రాకర్స్ అయితే ఉంటారు, అధికారులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ట్రాకర్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. రాకుండా ఉండాలి. కానీ ఎక్కడో చోట వాళ్ళు ఏనుగులు వస్తాయంటే మరో చోట పంట పొలాలకు ప్రవేశించి, ఎందుకంటే ఈ గుంపులు అనేది రకరకాలుగా చీలికలు పోయినాయి. కొన్ని అట్టు ఉంటాయి కాబట్టి ఎటువైపు ఎన్ని పోతాయో తెలియదు కాబట్టి వాళ్ళకు తెలియదు. తెలిస్తే వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉంటారు. కాకపోతే ప్రతిరోజు ప్రతినిత్యం నిద్ర వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఇబ్బంది వేసేసి ఇప్పుడు కుంకులకు ఏర్పాటు చేసిన కోట్లాది రూపాయలు
దానికి పెట్టే ఖర్చు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేది కాదు. కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పలమనేరు మున్సిపాలిటీ బొమ్మిదొడ్డి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆవుల షెడ్డుకు నిప్పు పెట్టడంతో 2 ఆవులు మంటలు చిక్కుకొని మృతి చెందాయి. పలమనేరు మున్సిపాలిటీ బొమ్మిదొడ్డి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆవుల షెడ్డుకు నిప్పు పెట్టడంతో 2 ఆవులు మంటలు చిక్కుకొని మృతి చెందాయి. ఈ ఘటనకు గల కారణాలు తెలియనుంది. ఇంటి యాజమానిపై గిట్టని వారి పని అయి ఉండొచ్చని గ్రామంలో అంటున్నారు. నిజాలు విచారణలో తెలియనుంది. బొమ్మిదొడ్డి పలమనేరు డిస్టిక్ పలమనేరు మండలము షెడ్కి అగ్గిపెట్టేసినారు. డ్రిప్ పైపు 20,000 రూపాయలు డ్రిప్ పైపులు దోళ్ళు 2 చచ్చిపోయినాయి. లోపల సామాన్లు అంతా ఉండింది, అంతా కాలిపోయినాయి. ఈ మాదిరి పలానోడు నారాయణ వాడే వచ్చి రాత్రి నిన్న కాలీఫ్లవర్ పెట్టుకుంటా ఉండే, దాన్ని ఏం రాయి మాకు పెట్టుకుంటా ఉండవని అడిగినందుకే వాడు రాత్రి వచ్చి పని చేసినాడు. వాళ్ళు కూడా ఈ ఊరేనా? ఈ ఊరే బొమ్మదొడ్డి వాళ్ళు. కంప్లీట్ ఇచ్చినారా? కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు పోయి అప్పుడే పోయింటే సార్ వాళ్ళు లేదు గంట చెప్తారా అంటే పోయి ఇచ్చేసి వస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాలల విలీనంతో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాల విలీనంపై డీఓకు సూచించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. తమ మామిడి పంట పొలాలపై దాడులు చేసి లక్షలాది రూపాయల పంటను ఏనుగులు ధ్వంసం చేశాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి విద్యుత్ కంచెను ఏర్పాటు చేయాలి. పై స్థాయి అధికారులకు తమ సమస్యలు తెలిపి వెంటనే నష్టపరిహారం అందించాల్సిందిగా కోరిన రైతు ఉమాపతి. పలమనేరు మున్సిపాలిటీ బొమ్మిదొడ్డి గ్రామంలో ఆవుల షెడ్డుకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. మంటల్లో చిక్కుకొని మృతి చెందిన 2 ఆవులు. ఇంటి యాజమానిపై గిట్టని వారు ఈ పని చేసిందచ్చని గ్రామస్తుల ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.